ధన్యవాదాలు అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డి అంశం మాట్లాడుకుంటే రాసుకుంటే రామాయణం అంతా, చెప్పుకుంటే మహాభారతం అంతా కథలాగా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినామని చెప్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణకు ఎంత ద్రోహం చేసిండు, తెలంగాణ వాదం పేరుతోని, తెలంగాణ నినాదం పేరుతోని ఈ రాష్ట్రానికి 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ వాదాన్ని వాడుకొని తెలంగాణ ప్రజల మనోభావాలను ఏ విధంగా గాయపరిచిండో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. తెలంగాణ ఉద్యమం సందర్భంగా అనేక మంది కవులు, కళాకారులు, గద్దరు లాంటి కళాకారుడు కృష్ణానది నీళ్ళ గురించి తన పాటల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు, దక్షిణ తెలంగాణ ప్రజలకు చైతన్యం కలిగించు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు జూరాల నుంచి శ్రీశైలానికి ఆ ప్రాజెక్టును ఎందుకు మార్చిండో అర్థం కాని పరిస్థితి, దాని ఆంతర్యం ఏందో అర్థం కాని పరిస్థితి. దీని మూలంగా మహబూబ్నగర్ డిస్టిక్ కానీ, నల్గొండ జిల్లా కానీ తీవ్రమైనటువంటి అన్యాయానికి గురైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. మీ నియోజకవర్గమైనటువంటి డిండి ప్రాజెక్టు కట్టిరు, కానీ డిండి ప్రాజెక్టులకు ఏదుల నుంచి నీళ్లు రావాలన్నా, ఒట్టెం నుంచి నీళ్లు రావాలన్నా అనేటువంటిది 10 సంవత్సరాలైనా తేల్చలేదు అధ్యక్ష. అట్లాగే బ్రాహ్మణ వెల్లంల, అట్లాగే శివన్నగూడెం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులకు వానకట్టలు కట్టివి తప్ప ఎక్కడి నుంచి వాటర్ సోర్సెస్ ఇవ్వాలనేటువంటిది 10 సంవత్సరాల్లో తేల్చలేదు అధ్యక్ష. వీళ్ళు అంతిమంగా తెలంగాణకు విద్రోహం చేసిర్రు, తెలంగాణను మోసం చేసిర్రు, తెలంగాణను దగా చేసిర్రు, తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నారు తప్ప తెలంగాణ ప్రాంతానికి వీళ్ళు చేసింది ఏమీ లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు అంటారు నల్గొండ జిల్లాలో మేము మీటింగ్ పెడతామని. నల్గొండ జిల్లా ప్రజలకు ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిరా? డిండి పూర్తి చేసిరా? బ్రాహ్మణ వెల్లంలో పూర్తి చేసిరా? శివన్నగూడెం పూర్తి చేసిరా? అట్లాగే అనేక కెనాల్స్ ఉన్నాయి, ఇవి ఏమైనా పూర్తి చేసిరా అంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లో బాగా నష్టపోయింది, బాగా నష్టానికి గురైంది మహబూబ్నగర్ జిల్లా, ఇటు నల్గొండ జిల్లా అనేటువంటిది చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. వీళ్ళ ఆలోచన అంతా ఒకటే, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూర్చొని అనేక రకాల ఇంటర్నల్ ఒప్పందాలు చేసుకొని ఆయన దృష్టి అంతా తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలని పక్కకు పెట్టి నా రాజకీయ ప్రస్థానం ఢిల్లీకి పోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రయోజనాల్ని, తెలంగాణ హక్కుల్ని, తెలంగాణ నీటి వనరుల్ని పక్క రాష్ట్రానికి దోచిపెట్టేటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యకు కేసీఆర్ పూనుకున్నాడనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఇట్లాంటి కుట్రపూరితమైనటువంటి చర్యలకు పూనుకున్న ఆ వ్యక్తి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరుతూ నేను ముగిస్తాను. బిర్లా ఎలయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 60 ఏళ్ల పోరాటం తెచ్చుకున్న తెలంగాణ తల్లి సోనియమ్మ దయ వల్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణలో నీళ్లు నిధుల నియామకాలు వస్తాయనుకుంటే నీళ్లు ఆంధ్ర